హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 132 ఎపిసోడ్. మిథున వైపు ఆరాధనగా చూస్తూ జై వైపు చూసి కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు అంటారే, అలా రెండు రకాల వేరియేషన్స్ పలికిస్తున్నాడు సాతాన్. అప్పటికే మిథునని వందల ఫొటోస్ క్యాప్చర్ చేశాడు ఈ ప్రేమ పిపాసి. గెస్ట్లు విందు ఆరగించడంలో నిమగ్నమవగా, మిథున నీకు తినిపించైనా లేట్ అవుతోంది అని ప్రేమగా అడిగింది సుజి. నాకు చికెన్ పీస్ కావాలి మామ్ అని గారంగా అంది. ఐబ్రో వేవ్ చేశాడు జై. అలా చూడకు ప్లీజ్ అంటూ ముద్దుగా మూతి ముడిచింది మిథున. నువ్వు అలాంటి స్పైసీ ఫుడ్స్ తినకూడదని తెలిసి మారం చేస్తావేంటే అని కసిరాడు. ఒక రోజు తింటే ఏమీ కాదు అని అలకగా అంది. నీకు చికెన్ పిచ్చేంటే అని విసుక్కున్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అనే సామెత వినలేదా? బుర్రెకేవు బుద్ధి జిహ్వకో రుచి అని మూతి వంకర్లు తిప్పింది. ఏంటి మీ డిస్కషన్ అంటూ వచ్చారు శారదగారు. మీ కోడలికి కోడి కావాలంట చూడండి, మీ అందరి గారంతో నాకే ఎదురు చెప్తోంది అని గుర్రుగా చూశాడు. మీరే చూసుకోండి అని సాకేత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు జై. తింటే ప్రాబ్లం అవుతుందేమో తల్లి, ఆలోచించు అని నెమ్మదిగా చెప్పారు. చిన్నగా నవ్వి, లేదు మోయ్య గారు, జైని ఉడికించాలని అలా అన్నానంతే. ఓ, భార్యాభర్తల చిలిపి తగాదాలా, కానివ్వండి అని నవ్వి, అమ్మా సుజి భోజనం పెట్టు, బయలుదేరదాం అని బయలుదేరారు శారదగారు. అందరి చలోక్తులు విసురుకుంటూ డిన్నర్ని కంప్లీట్ చేశారు. ఒకటి రెండు కలర్స్ తప్ప అన్ని తెల్ల వెంట్రుకల బ్యాచ్, ఏమీ బాగాలేదు నాకు ఈ పార్టీ అని పెదవి విరిచాడు సంజయ్. మరీ ప్రకృతి ప్రేమికుడు అయిపోయినట్లు ఉన్నావు, జాగ్రత్త, వాచిపోతుంది జెన్నీ చేతుల్లో అని సెటైర్ వేశాడు జై. నీ మూతి విరుపు లాపు, మా స్వాతంత్రాన్ని హరించే హక్కు ఏ పిల్లి మొహానికి లేదు. కనులు ఉంది అందాల్ని చూసి ఆరాధించడానికే అని తెలియని టేస్ట్లెస్ ఫెలోస్ మీరంతా అంటూ మోరే ఎగరేశాడు సంజయ్. అందాలని ఆరాధించడంలో మీ బావకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో, నీది ఎంత చీమ తలకాయ ఎంత. మిస్టర్ జయదేవ్ గారు ఉన్నారే, అబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అనుకో అని డ్రామాటిక్గా అంది మిథున. అలనాటి శ్రీకృష్ణదేవరాయల కంటే గొప్ప అంటావు అంతేనా అని నవ్వింది ప్రియాంక. మౌతులు మూయండే, వేసిన సెటైర్లు చాలు గాని అంది వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవడం కూడా ఒక కళే. అది మీకు తెలియదు, క్రీస్తు పూర్వం పీసులు కాబట్టి అని కొక్కిరించి, స్టార్ట్ అవుదామా, ఇక్కడే ఉండి హరికథా కాలక్షేపం చేద్దామా అన్నాడు జై. ఓకే, నేను బయలుదేరతా, లేట్ అవుతోంది, టేక్ రెస్ట్ మధు, బాయ్ గైస్ అన్నాడు వినీత్. వెళ్ళు వెళ్ళు, దిండును వాటేసుకుని పడుకో, నీ బెడ్ నుంచి కొట్టడం లేదా అని వెటకారంగా సాగదీశాడు జై. నా బెడ్కి ఆడవాసనంటే పడదు సార్, అందుకే ప్రేమగా ఆహ్వానిస్తుంది నన్ను అని చమత్కరించి ప్రీవైపు ఒక లుక్కిచ్చి వెళ్ళాడు వినీత్. వీళ్ళు మారరు అని. ఏం బంగారం, నీ సంగతేంటి అని సాకేతం చూసి కళ్ళెగరేశాడు జై. నువ్వు పెళ్ళిళ్ళ పేరేవి ఎప్పుడయ్యావు, అడ్డంగా భలే బుక్ చేస్తావే అందర్నీ అని అంటూనే, పద, ఇక్కడే ఉంటే మరో 4 పుల్లలు పెట్టి పెళ్లి కాకుండానే డైవర్స్ ఇప్పించే కన్నింగ్ ఫెలో అని స్నిగ్ధ చేయిపుచ్చుకొని లాక్కెళ్ళాడు సాకేత్. అది ఆ మాత్రం భయం మెయింటైన్ చేయాలి అని నవ్వి, నీ సంగతి ఏంట్రా అని సంజు వైపు తిరగగానే బుడుంగున మాయమయ్యాడు జెన్నీతో సహా. తెలివైన ఫాక్స్, ఇక పద, చూసింది చాలు, మిడిగుడ్లు వేసుకుని అని మిథునని ఒద్దికగా పట్టుకొని తీసుకువెళ్ళాడు జై. ఏదో నీడ తనని వెంటాడుతున్నట్లు అనిపించి వెనక్కి తిరిగింది మిథున. ఏమైందే అనగానే, ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు ఉన్నారు జై అంటూ చుట్టూ చూసింది. తను చూసి వర్కర్స్ ఉన్నారంతేనే, పద అంటూ తీసుకుని వెళ్ళి సెక్యూరిటీ రెడీగా పెట్టిన కార్ డోర్ తీసి మిథునని ఎక్కించి తిరిగి వచ్చి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు జై. షో ప్లాంట్ పక్క నుంచి బయటకు వచ్చి సూటుగా మిథున వైపు చూశాడు సాతాన్. ఏమరపాటుగా గేట్ వైపు చూసిన మిథున తన వైపే చూస్తున్న ఆ పర్సన్ని చూడగానే తుళ్ళి పడింది హృదయం. అంతలోనే కారు ముందుకు దూసుకుపోయింది. ఎవడు వాడు అలా చూస్తున్నాడు అనుకుని మనసులో మదన పడుతూనే జై షోల్డర్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. తల మీద ముద్దు పెట్టి, టైర్డ్గా ఉందా అని లాలనగా అడిగాడు. కొంచెం అంటూ మరింత దగ్గరకు జరిగిందామె. ఒక చేతిని మిథు చుట్టూ వేసి డ్రైవింగ్ వేగాన్ని పెంచాడు జై. ముందు వెనక సెక్యూరిటీ వెహికల్స్ ఫాలో చేస్తున్నా ఆ వెనకే కారులో ఫాలో చేస్తున్నాడు సాతాన్. చెప్పలేనంత అలజడికి గురవుతూ జై ఎదలో పసిపాపే అయ్యింది. ఏంట్రా హార్ట్ బీట్ అంత హెచ్చుగా కొట్టుకుంటోంది అని టెన్షన్గా అడిగాడు జై. ఏమో జై, నాకేంటో చాలా నర్వస్గా ఉంది, అదే అర్థం కావడం లేదు, త్వరగా పద, మన ఇంటికి వెళ్ళిపోదాం అందామె. ఇంకో హాఫ్ ఎన్ అవర్ అంతే బంగారం అని మరింతగా తనలోకి పొదువుకున్నాడు. జై షర్ట్ కాలర్ గుప్పెట్లోనే గట్టిగా ముడివేసి నిద్రలోకి జారింది మిథున. జై వాళ్ళ స్ట్రీట్ వరకు ఫాలో చేసుకుంటూ వచ్చి మరో స్ట్రీట్లోకి కార్ను పోనిచ్చాడు సాతాన్. కార్ గేట్ లోపలికి ప్రవేశించాయి. మిథు అని మెల్లగా పిలిచాడు జై. మగతగా కళ్ళు తెరిచిందామె. ఇల్లు వచ్చిందిరా అని అనగానే
కళ్ళు నులుపుకుంటూనే జై మీద నుండి లేచి సరిగ్గా కూర్చుంది. డోర్ ఓపెన్ చేసుకుని దిగివచ్చి మిధు వైపు డోర్ తీసి తన చేతుల్లోకి తీసుకున్నాడు. మెడ చుట్టూ చేతులు వేసి చుట్టుకుంది. చిన్నగా నవ్వుకుంటూనే ఇష్టంగా మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు. అరే నిద్రపోయిందా, ఉండండి దిష్టి తీయాలి అని ఇద్దరికీ కలిపి 15 గంట సేపు దిష్టి తీసి వదిలి డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటూ వెళ్ళింది సుజి. దొంగ వేషాలు బాగా ఉన్నాయి అని చెవి దగ్గర గుసగుసలాడాడు జై. కళ్ళు తెరిచి అందంగా నవ్వింది మిథున. షాతాన్ కారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. డోర్ తీసుకుని దిగి హెయిర్ కోంబ్ చేసుకుంటూ వెళ్లి లిఫ్ట్లోకి తన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. బెంగళూరు నుండి కేవలం మిథున కోసమే వచ్చాడు. సారథి గారి సిటీలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావటంతో డీటెయిల్స్ చాలా ఈజీగా తెలుసుకొని ఆ ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని అందులో మకాం పెట్టాడు ఈ గుడ్లగూబుగాడు. టెర్రస్ మీదకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది జై హౌస్. పైకి ఎక్కి టెలిస్కోప్తో అన్నీ క్లియర్గా చూస్తున్నాడు. 3 రోజుల నుండి అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, చూసి ఏం పీకుదామనే మరి. జై డాగ కళ్ళకి చిక్కితే నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడు చూసుకో బాబు. బెడ్ మీదకి చేరి తను తీసిన మిథున ఫొటోస్ టీవీకి కనెక్ట్ చేసి ఒక్కో పిక్చర్ చూస్తూనే, ఓ బేబీ ఏం అందం నీది, ఇంతవరకు నన్ను ఇంతగా కదిలించిన ఆడదే లేదు. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా మనసుని ఆక్రమించావు. నీ సమ్మోహనమైన రూపం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. ఎందుకు ఇంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావు? ఆ డకోటాగాడు నీ పక్కన వెలవెలబోయి వెలిసిపోయిన పెయింట్లా ఉన్నాడు. వాడు మన మధ్య ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. సో వాడిని తప్పిస్తాను, నిన్ను నాదానిగా చేసుకుంటాను. నీకోసమే అన్నీ వదిలేసి వచ్చాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం డార్లింగ్. నా ప్రేమతో నిన్ను మరో లోకానికి తీసుకెళ్లి మైమర్వింపజేస్తానురా. నీ అందం, నీ నవ్వు, నువ్వు పలికించే ప్రతి వేరియేషన్ నాది, నాకే సొంతం అంటూ నవ్వుతున్న మిధు పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టి, ఐ లవ్ యూ మిథున, నో నో ఏంజెల్ అంటూ తన్మయత్వానికి లోనయ్యాడు. ఇదే మరి మన భాషలో పైత్యం అంటారు. మిథునని తీసుకువెళ్ళి బెడ్ మీద దించి డ్రెస్ చేంజ్ చేసుకోవే అన్నాడు. జై నాకు నిద్ర వస్తుంది, నా వల్ల కాదు అంటూ ఆవలించి బెడ్ మీద మునగ తీసుకుని పడుకుంది. చిన్నగా నవ్వుకుంటూనే తన నైట్ వేర్ తీసుకుని డ్రెస్ రిమూవల్ చేసి ట్రాకర్ వేసుకుని వచ్చి మిథున నైటీ తీసుకుని వచ్చాడు. ఇలా గొంగళి పురుగులా మునగదీకు అని చెప్పానా అంటూ తన మీదకి లాక్కుని జ్యువెలరీ తీసి పక్కన పెట్టాడు. బయట పిన్స్ తీస్తూ ఇంకో 10 పెట్టుకోవాల్సిందే అని కసిరి అన్నీ తీసి బ్లౌజ్ హుక్స్ తీస్తుంటే చేతులు అడ్డం పెట్టింది. అబ్బో సిగ్గే ఇదంతా నీ మొహానికి అంటూ నవ్వాడు. సిగ్గు ఉండదా అని చిరు కోపంగా చూసి లేవబోతుంటే ఆపి, పసిపాపాయిలా నిన్ను చూశాక ఇంకెందుకే సిగ్గు అని కళ్ళు ఎగరేసి ఒక్కో హుక్కు తీస్తుంటే చేతులు పట్టు తప్పుతున్నాయి. కింద పెదవి లోపల నుంచి కొరుక్కుంటూనే, ఏమైంది జై, హ్యాండ్ షివర్ అవుతున్నాయి అని అమాయకంగా అడిగింది మిథున. తల విదిలించి, నా బొంద అయిందే దొంగ మొహమా అని పైనుండి నైటీ తగిలించిపోతుంటే లాక్కుని పక్కన పడేసి మరింత మీదకి వచ్చి, ఐ వాంట్ యూ జై అని మత్తుగా చూసింది. చెక్కిళ్ళు నిమురుతూ, వద్దే, ఎగ్జైట్ అవ్వకూడదు నువ్వు అని లాలనగా చెప్పాడు. ప్లీజ్ అస్సలు అవ్వను, నీ ప్రేమ ఆస్వాదిస్తానంతే అని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టింది. గాయం మీద వేళ్లతో రాస్తూ, ఛాన్స్ తీసుకోవటం ఎందుకు చెప్పు? అబ్బా నేను బాగున్నారా మగడా అంటే వాయించిన డప్పే పదే పదే వాయించుతావే అని విసుగు నటించింది. తన ప్రెజెన్స్ కావాలని మనసు ఆరాటపడుతుంటే మెల్లగా ముద్దులు పెడుతూనే చాలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నాడు. జై చెంపలు నిమురుతూ, ఐ లవ్ యూ జై అంది మిథున. నుదుటిని ముద్దు పెట్టి, ఐ లవ్ యూ టూరా, నా కోసం కదూ నువ్వింత పట్టుబడుతున్నావు అంటూ మొహం మీద అల్లరి చేసే ముంగురులను సరిచేస్తూ అన్నాడు. కాదు, మన కోసం, మన ఫస్ట్ యానివర్సరీ మెమరీ కోసం. నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా అమూల్యమైనది జై అని మురళీగానం అంత మనోహరంగా నవ్వింది మిథున. బిడ్డను మోసే తల్లిని భర్త ఎంత అపురూపంగా హ్యాండిల్ చేస్తాడో అంతే అపురూపంగా చూసుకుంటూ కొంచెం కూడా ఆమెను ఇబ్బంది పెట్టకుండా రతిరాగాలను పలికించాడు. చిరుముద్దులు అద్దుతూనే ప్రేమగా నిమురుతూ మాటలు చెబుతూ నవ్విస్తూ ఉడికిస్తూ ఊరడిస్తూ సరాగాలు పలికిస్తున్నాడు. అక్కడ జ్వలించే కోరిక కంటే రమించే సయ్యాట కంటే ప్రేమ పంచుకోవటమే ఎక్కువగా ఉంది. ఒకరి స్పర్శను ఒకరు ఫీల్ అవుతూనే తమ ప్రేమను పంచుకున్నారు. టవల్తో చెమటలు వత్తుతూ ఆర్ యూ ఓకే అని ఆరాటంగా అడిగాడు జై. చిన్నగా నవ్వి అంటూ జై అది మీద పవళించింది మిథున. తన చుట్టూ చేతులు వేసి జోకొట్టాడు జై. ఇద్దరి మనసులు నిండి గాఢ నిద్రలోకి చేరిపోయారు. ఒకప్పుడు యారగెంట్ బీస్ట్ అయిన జై లవ్ వేస్ట్ లస్ట్ కావాలని తప్పించేవాడు. ఈరోజు శరీర కోరిక కంటే తన మనసైన నెచ్చిలి ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఉదయం హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న ప్రియని చూసి, ఇంత ఇల్లు పెట్టుకొని నువ్వు హాస్టల్లో ఉండటం ఎందుకు తల్లి, ఇక్కడే ఉండు అన్నారు శారద గారు.
పర్వాలేదు అంకుల్, వీకెండ్ వస్తున్నాను కదా అంటూ నవ్వింది. మేడంకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ డాడ్, అందుకే హొయిలిపోతోంది అని గుర్రుగా చూశాడు జై. నువ్వు నారదుణ్ణి మించిపోయావు బావగారు అంటూ రాగాలు తీసింది. గారు అనే తోకెందుకులే మరదల్, ఈ శకలు విన్నీతి దగ్గర చూపిస్తే పిల్లాడి మనసైనా కరుగుతుంది. అక్కడ ఉంది మెట్ట మీద బండంత త్వరగా కరగదు. వాడి మీద నాకు హోప్స్ లేవు జై. మంచి మనసున్నవాడు, సాఫ్ట్నెస్ ఉన్నవాడు. అలాంటి పర్సన్ని వదులుకోకూడదు ప్రియా, కొంచెం సహనం వహించు అంది వాసంతి. వాళ్ళ సంగతి తర్వాత, నీ సంగతి తేల్చు అంది సుభద్రబామ్మ. నా గురించి ఏంటాంటీ అని అయోమయంగా అడిగింది వాసంతి. నాని, అప్పుడే అమ్మని ఇబ్బంది పెట్టకు, కొద్ది రోజులు టైం ఇద్దాం అంటూ ఆపాడు జై. దేనికి టైం నాన్న అని అనుమానంగా చూసింది. దేనికే ఉందమ్మా, బావగారి చేతిని నువ్వు అందుకునేందుకు అంటూ లగేజ్ ట్రాలీతో వచ్చారు శ్రీధర్ దంపతులు. మా మనసుల్లోనే అదే ఉంది చెల్లాయ్ అంటూ వచ్చారు శేఖర్ దంపతులు. స్నేహానికి కళంకం తీసుకురమ్మంటారా మీరంతా కలిసి అని బాధగా అడిగింది. మంచి స్నేహితుడు భర్త అయితే మీ చివరి రోజులైనా సంతోషంగా గడుస్తాయి. ఇద్దరూ జీవితంలో సంతోషంగా గడిపిన రోజులే లేవు వసు. ఇప్పుడు మీ బంధం మనసుకు సంబంధించింది, శారీరక వ్యామోహంతో అయితే కాదు. ఒకరికి ఒకరు ఓదార్పు, అంతవరకే ఆలోచించాలి. నువ్వేదో తప్పు చేస్తున్నట్టు గిల్టీ ఫీలింగ్తో బాధపడకు. ఆ రోజు శారద నిన్ను ఇష్టపడ్డాడు. ఆ రోజు మీరిద్దరూ ఒకటైతే మీ జీవితాలు ఆనందమయంగా ఉండును. నీరజ చివరి కోరిక కూడా అదే కదా, ఆలోచించు. నిన్ను ఇబ్బంది పెట్టను నేను అంది బామ్మ. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వసు నాకు మంచి స్నేహితురాలంతే అని విసుక్కున్నాడు సారథి. లోకానికి నీ స్నేహం చెడు సంకేతాలను పంపుతుంది సారథి. ఇన్నాళ్ళు ఒకరు వేలెత్తి చూపించకుండా గౌరవంగా ఉన్నావు. ఇప్పుడు వాగే నోళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలి చెప్పు అని రెట్టించింది సుభద్ర. అవును బావగారు, ఇద్దరు ఆడ మగ ఒకే గడుగు కింద ఉంటేనే 100 నిందలు వేసే సమాజం ఇది. మీకున్న బిజినెస్ రైవల్స్ అది అవకాశంగా తీసుకుని గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తూ వెకిలిగా నవ్వుతారు. అవసరం అంటారా చెప్పండి? మీరిద్దరూ ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అన్నాడు శ్రీధర్. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానంటే అప్పుడు సార్థకి ఏ ఇబ్బంది ఉండదు కదా అని తలదించుకొని చెప్పింది. వెళ్ళి ఒంటరిగా బతుకుతావా వసు? ఈ 4 రోజులే ఒంట్లో ఓపిక ఉంటుంది. సరే, తర్వాత ఒకరోజు జ్వరం వచ్చి లేవలేని పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తావు అని అడిగింది బామ్మ. నన్ను రమ్మంటే నేను అస్సలు రానబ్బా. మావయ్య గారికి కూడా ఏమీ చేయను నేను, బోలెడు బిజీ. ఈ తలనొప్పులు ఎవరు భరిస్తారు? కాబోయే సీఈఓని అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో నేనేమీ చూడను, నా మీద ఆశలు పెట్టుకోవద్దని సభాముఖంగా తెలియజేస్తున్నా అని రాగాలు తీసింది మిథున. శ్రీధర్ దంపతులు గుంభనంగా నవ్వుకున్నారు. మిథు, ఏంటా మాటలు అని కంగారు కోపం రెండూ చూపించింది మీనాక్షి. అది అన్నది నిజమే కదా మీనాక్షి, ఎందుకు గద్దిస్తావు? ఎవరి లైఫ్ వాళ్ళది అని మనవరాలి వంత పాడింది. భార్యని కళ్ళతోనే వారించారు శేఖర్. చాలులే నీ వేషాలు, తెలియని వాళ్ళకి చెప్పు అని చిరుకోపంగా చూసింది వాసంతి. అన్నీ మౌనంగా విన్న జై సోఫా నుండి పైకి లేచి, అందరి మాటలు కాదమ్మా, నాకు ప్రామిస్ చేశావు నాతోనే ఉంటాను అని, ఆ మాట నిలబెట్టుకో. అది ఎలా అనేది నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఈ రోజుల్లో భార్య ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎవరి పర్సనల్ లైఫ్ని వాళ్ళు పీస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. ఇందులో వయసు తారతమ్యాలు అస్సలు పట్టింపులే లేవు. సో మీ లైఫ్ కోసం మీరే డెసిషన్ తీసుకోండి, ఎవరం ఫోర్స్ చేయం. నాకు అమ్మ ప్రేమ కావాలి, అది మాత్రం దూరం చేయకు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అని, లేట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అన్నాడు జై. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. ప్రియా వాసంతి వడ్డించగా అందరూ టిఫిన్ చేసి కాసేపు ఫంక్షన్ కోసం ముచ్చటించుకుని బయలుదేరారు. హెల్త్ జాగ్రత్త అని నుదుటిని ముద్దు పెట్టింది సుజి. వీకెండ్ రాకపోతే అలుగుతా అని గారంగా అంది మిథున. నువ్వు అలిగితే మీ మామ్ నన్ను మాడుస్తుందిరా తల్లి, ఆ పని మాత్రం చేయకు అని నవ్వి తల నిమిరి బాయ్ అని వెళ్లారు శ్రీధర్ దంపతులు. తాము ఎప్పుడూ చూడని మిథునని చూస్తుంటే పిల్లలు తమతో మనసు పంచుకునే స్వేచ్ఛనివ్వాలి అని మొదటిసారి అనిపించింది శేఖర్కి. తండ్రికి చెప్పుకోలేనివి తల్లికైనా చెప్పుకునే చనువు తల్లిగా తను ఇవ్వలేదని మీనాక్షికి అనిపించి మిథున తల నిమిరి జాగ్రత్త అని మాత్రం చెప్పగలిగారిద్దరు. ప్రియాంకని జై తీసుకెళ్తే డ్రైవర్ మరో కారులో శేఖర్ వాళ్ళని తీసుకెళ్లాడు. అందరూ వెళ్ళాక ఏంటో అందరూ వెళ్ళిపోతున్నారు అత్తమ్మతో సహా. మన ఇల్లు నచ్చలేదో లేక మనమే నచ్చలేదో మరి అమ్మమ్మ అని సాగదీసింది మిథున. తల మీద చిన్నగా తట్టి పుల్లలు పెట్టకు అంటూ నవ్వింది వాసంతి. వేలుతో ఐబ్రో పైకి లేపి పోనీ కత్తులు పెట్టనా అని కళ్ళను చక్రాల్లా తిప్పింది మిథున. పెట్టు, నా కొడుకు కర్ర పెళ్లి చేస్తాడు అంటూ వెక్కిరించింది. మీ సన్కి నేను తెడ్డుతో చేస్తా పెళ్లి, మిథున ఇక్కడ తగ్గేదే లేదు మరి అంటూ నవ్వింది. బడాయిపోతుంది గడుగ్గా అని, పద జ్యూస్ తాగుదు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది.
తన వైపే చూడని వాసంతి వైపు చూసి చిన్నగా నిట్టూర్చారు సారథి. స్నేహితులు జంటగా అవ్వాలా లేక అలా ఎవరికి వారే ఉండాలా? హాయ్ ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో చక్కని కామెంట్తో తెలియజేసేయండి. మరి నా స్టోరీ నచ్చితే గనక లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.